నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం రక్షక భటుడు ఆంధ్రాలో అటు ఇటు ఎటు అనే అంశంపై విశ్లేషణ. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ఎన్నికల్లో అధికార పార్టీ కైవసం చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆ తర్వాత వైకాపాకు ఒక విచిత్రమైన యుద్ధం జరుగుతున్నట్టే, రాజకీయ యుద్ధం. ఆ రాజకీయ యుద్ధం ఏమిటి అంటే రక్షక భటులు, పోలీసులు ఇరువురి మధ్య అటా ఇటా ఎటా అనే సందిగ్ధంలో ఆంధ్రప్రదేశ్లో పడినట్లు ఉంది. వారు డ్యూటీని సరిగా చేయాలా? డ్యూటీని సరిగా చేస్తే ఏదైనా పొరపాటు జరిగితే రాద్ధాంతం చేసే పనిలో వైసీపీ ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పిన అంశాల ప్రకారం రౌడీ మూకలను, గూండాలను, అసాంఘిక శక్తులను, గంజాయి ముఠాలను అరికట్టాలి అని కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, హోం మంత్రి అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి వీళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. ఇక ఏముంది, పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లు వారి విధులను వాళ్ళు నిర్వహించాలనా వద్దా? పోయిన పొరపాటు జరిగితే ఆ పోలీసులకు కఠిన చర్యలు, మళ్ళీ ఏమైనా వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తే వాళ్ళను పోలీసులను ఈ ప్రభుత్వమే సస్పెండ్ చేయడం, వాళ్ళని విధుల నుంచి తొలగించడం, ఈ విధంగా ఇబ్బందుల పాలకు రక్షక భటులు అవుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం తరపున. ఇక్కడ వైసీపీ చూస్తే సరి అయిన విధంగా పోలీసులు పని చేయలేదు, అధికార పార్టీకే పనిచేస్తూ ఉన్నారు అని వీళ్ళు లేనిపోని ఆరోపణలు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు చేసిన, పోలీసులు రాజకీయ నాయకులకు అండగా ఉండి ఎన్ని అసాంఘిక శక్తులు ఉద్భవించాయి, ఎంతమంది యువత గంజాయి బారిన పడి అడ్డదారులు తొక్కారు, ఎంతమంది నడి రోడ్ల హత్య పడ్డారు. ఇటువంటి చరిత్ర వైసీపీ హయాంలో జరగలేదా? అప్పుడు రక్షక భటులకు ఎందుకు శిక్ష లేదు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ విధమైన కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఉన్నారు వైసీపీ హయాంలో. ప్రస్తుతం అంటే దిక్కుతోచని స్థితిని రక్షక భటులు ఎదుర్కొంటున్నట్లా. విధులు కరెక్ట్గా చేయాలా? విధులు కరెక్ట్గా చేయకూడదా? చేస్తే ఒక సమస్య, చేయకుంటే మరొక సమస్య. వాళ్ళు మనుషులే, పోలీసు వాళ్ళు కూడా మనుషులే. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉంది అని నేను చెప్తూ ఉన్నా. 2 ఉదాహరణలు మాత్రమే ఇటీవల కాలంలో ఎక్కువ రాద్ధాంతానికి గురి అవుతూ ఉన్నాయి. ఒకటి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఏరియాలో సిఐ శ్రీరామ్, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తన విధులను అతను నిర్వహిస్తూ ఉంటాడు. విధులను నిర్వహిస్తూ ఆయన విధుల పట్ల రాజకీయ నాయకులు తట్టుకోలేక ఆయనను బదిలీలను చేస్తారు. అందులో భాగంగా బదిలీ అయ్యాడు, పులివెందులకు వచ్చాడు. ఇంకా పులివెందుల్లో ఆయన చేస్తున్న విధుల పట్ల, ఆయన తీసుకుంటున్న అసాంఘిక రౌడీ మూకల పట్ల, మటకా పట్ల, అటు తర్వాత రాజకీయ నాయకుల వేధింపుల పట్ల ఆయన నిక్కచకంగా విధులను నిర్వహిస్తూ ఉన్నాడు పులివెందుల్లో. ఇక ఏముంది, ఆయన కూడా పంపించాలి అని ఆయనకు పొగ పెడుతూ ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా కావచ్చు ఆయన మీద ఆరోపణలు దిగే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆయన మీద కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత మీడియా కూడా ఆయన ఉంటే ఏమో అన్నట్టు కొంత మీడియా కూడా సిఐ
శ్రీరామ్కు సహకరించలేని పరిస్థితి పులివెందులలో ఉంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం, మరొక వైపు పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ పరిస్థితులు. ఈ రెండు పరిస్థితుల మధ్య నిక్కచకంగా సిఐ శ్రీరామ్ పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనను కూడా కేసుల్లో ఇరికించే పరిస్థితి. ఇక రెండవ అంశం, ఆంధ్ర రాష్ట్రంలోనే ఒకటి పులివెందుల ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి విజయవాడ సిఐ నాగరాజు అంశం విషయానికి వస్తే, సాయి కృష్ణ అనే 22 ఏళ్ల యువకుని కనిపించకుండా చేశాడు అనే సంఘటన ఇది రాద్ధాంతంగా కొనసాగుతుంది. దీని అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ అబ్బాయికి సపోర్టుగా ఆయన మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు. 22 ఏళ్ల యువకుని చంపుతారా అనే కోణంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన వాయిస్ ని వినిపించే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు. అటు తర్వాత ఆ సాయి కృష్ణ తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఈరోజు కలిసింది. చంద్రబాబు నాయుడు కూడా న్యాయం చేస్తాము అని, నిన్ను ఆదుకుంటాము అని చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు హామీ ఇచ్చారు. అంటే ఈ రెండు సంఘటనలు దృష్టిలో ఉంచుకోండి. ఒక సిఐ నాగరాజు ఆయన ఒక రౌడీని తీసుకొని వచ్చి కొట్టాడో, ఆ తర్వాత ఏం జరిగిందో దాని మీద విచారణ జరపాలి కానీ పోలీసులు తన విధులను వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఎవరు సాయి కృష్ణ అనే రౌడీ అతను ఎన్నో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి రౌడీ మోకల లిస్టులో ఉండి పెద్ద చరిత్ర, మంచి చరిత్ర అనేది కాదు, పెద్ద చరిత్ర ఏమీ లేదు, ఒక రౌడీ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. రాజకీయం అంటే నేను సపోర్ట్ చేయడం లేదు, పోలీసులకు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా అంతా అసలు ఆ రౌడీ మూక పరిస్థితులు, పోలీస్ చేస్తున్న పరిస్థితులు ఇవన్నీ గమనించాలి కదా అనే అంశాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇకపోతే సిఐ నాగరాజు, విజయవాడలోని సిఐ నాగరాజుపై చర్యలు తీసుకుంటే అది సాక్ష్యాధారాలతో ఉన్నప్పటికీ కొంతమంది పోలీస్ సిబ్బంది అంతా కూడా సిఐ నాగరాజుకు మద్దతు పలికే అంశంలో ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఇది కూడా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతూ ఉంది. అంటే పోలీసులకు రక్షణ లేదు, రక్షక భటులే ఆత్మరక్షణలో పడుతూ ఉన్నారా? ఏంటి ఈ పరిస్థితి? గత ప్రభుత్వంలో వీర విహారం, శైర్య విహారం చేసిన పోలీసులు అది కూడా అసాంఘిక కార్యక్రమాల్లో మటక, అటు తర్వాత ఇతర రకాలైన గంజా, ఇతర రకాలైన అవినీతి పనుల్లో సపోర్ట్ చేసిన అప్పటి వైసీపీ పోలీసులు అప్పట్లో అంత రాద్ధాంతం చేయలేరా? ఈ అప్పట్లో చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొరవ, పూర్తిగా ఎక్కడా జరగలేదు, అరకొరవ ఎక్కడన్నా పోలీసులు పొరపాటు జరిగి ఉంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులను ఇటు కూటమి ప్రభుత్వం, ఇటు వైకాపా రెండు కూడా సందిగ్ధంలో పడేస్తూ ఉన్నాయి. ఇక పోలీసులు నిజమైన విధులను నిర్వహించాలా? వాళ్ళకి ఇచ్చిన సీటులో అట్టే కూర్చోవాలా? ఎవరు నిర్ధారించుకోవాలి? ఒక్కసారి ఆంధ్ర ప్రజానికం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను పోలీసు వాళ్ళకు సపోర్టుగా కానీ రాజకీయ నాయకులు విమర్శించే అంశం కానీ చెప్పడం లేదు. పరిస్థితులు, కొడుకు తప్పు చేస్తే అమ్మ దండించాలి, అమ్మ దండించకూడదు. అమ్మ కొడితే అమ్మనే జైలుకు పంపిస్తాము అంటే ఇంకా కొడుకు ఏ విధంగా తయారవుతాడో ఒకసారి ఆలోచన చేసుకోండి.
ఎవరి విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. అరకొరవ పరిస్థితుల దృష్ట్యా రాద్ధాంతం చేసే పనిలో కొంతమంది ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం కానీ ఒకవైపు వైకాపా కానీ ఆలోచించాల్సిన అంశం ఉంది. ఇది ప్రజా అంశాలకు సంబంధించిన విషయము, శాంతి భద్రతలకు సంబంధించిన విషయము. పోలీస్ అనేవాడు నిక్కచక్రంగా పనిచేస్తేనే మహిళ అర్ధరాత్రి బయట తిరుగుతుంది. ఆ అంశం దృష్టిలో ఉంచుకోండి. ఎవడో రౌడీని ఏదో చేశాడు అని అసంఘిక శక్తులకు అసంఘిక కార్యక్రమాలకు భంగం వాటిల్లే విధంగా రాజకీయ నాయకులకు డబ్బులు సంపాదించుకోకుండా అడ్డుపడతాడనే పోలీస్ అధికారి మీద కక్ష సాధింపులు వద్దు. ఇదే నా ఈరోజు వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.